ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటే నువ్వు అనుకున్నది ఒకటైతే జరిగేది ఇంకోలా ఉంది. ఇరుక్కుంటావేమో అనిపిస్తుందే. కంగారు పడకు నానమ్మ. ప్రిన్స్ ఇంటికి వచ్చేస్తే ప్రాబ్లం ఉండదు కదా. నేను వాళ్ళకి ఫోన్ చేసి దాన్ని వదిలిపెట్టమని చెప్తాను. కట్టేంట్రా దాన్ని. హలో చెప్పండి మేడం. మీరు కిడ్నాప్ చేసిన అమ్మాయిని వదిలిపెట్టేయండి. ఏమైంది మేడం? ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యేలా ఉన్నాయి, అందుకే చెప్తున్నా. దాన్ని వదిలేయండి. సారీ మేడం. ఏంటి? అమ్మాయిని వదిలిపెట్టడం కుదరదు అంటున్నా. అమ్మాయిని కిడ్నాప్ చేసినందుకు మీరిచ్చింది 30,000 అంతే కదా? విడిచిపెట్టేయండి. కావాలంటే మీకు ఇంకా డబ్బులు ఇస్తాను. విడిచిపెట్టకుండా వాళ్లకు ఫోన్ చేసి అమ్మాయిని చంపేస్తాం అని బెదిరిస్తే మీరిచ్చిన దానికంటే ఎక్కువే లక్షలొస్తాయి మేడం. ఏయ్, పిచ్చి పిచ్చి నాటకాలు ఆడారంటే ఏం చేస్తారు మేడం? ఏయ్, మిమ్మల్ని పోలీసులకు పట్టిస్తారా? అలాగే మాతో ఈ పని చేయించింది మీరే అని చెప్తాం. ఈ అమ్మాయిని కిడ్నాప్ చేయమని మీరు నాకు ఫోన్ చేసిన కాల్ రికార్డు ఉంది. మీరు పంపించిన ఈ అమ్మాయి ఫోటో కూడా ఉంది. అయ్యో, అప్పుడు మీరే ఇరుక్కుంటారు. లోకి ఏంటి ఇతను ఇలా అంటున్నాడు? చూడు, ఆయన నీకెన్నోసార్లు డబ్బులు ఇచ్చాను కదా. ఊరికే ఇచ్చారా? మీ పనులు చేయించుకునే ఇచ్చారు కదా. అయినా ఈ అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చిందంట కదా. వీళ్ళ అమ్మా బాబులు బాగానే సంపాదించుంటారు. ఎప్పుడో గాని ఇలాంటి గోల్డెన్ ఛాన్సులు దొరకవు మేడం. కిడ్నాపులు కూడా చిన్న చిన్న అమౌంట్స్తో సరిపెట్టుకుంటే మేము ఇంకెప్పుడు బాగుపడతాం మేడం. కాబట్టి ఈ అమ్మాయిని విడిచిపెట్టడం కుదరదు. మీరు ఫోన్ పెట్టేయండి ఫస్ట్. రేయ్, ఈ అమ్మాయిని అడ్డు పెట్టుకొని మన లైఫ్ సెట్ అయిపోయేలాగా అమౌంట్ సెట్ చేయాలి. అయితే వాళ్ళకి ఫోన్ చేసి మనకు కావాల్సిన అమౌంట్ అడగరా. మరి ఫోన్ డ్రాప్ చేస్తే? ఈ మ్యాటర్ని వేరేలాగా డీల్ చేయాలి. ఈ రెస్టారెంట్కి మేము వచ్చింది. రండక్క. రండక్క రండి. ఇదిగో ఈ టేబుల్ దగ్గర మేము కూర్చున్నాం. అదిగో ఆ టేబుల్ దగ్గర కొందరు కూర్చున్నారు. మేము తింటున్నంతసేపు మమ్మల్ని చూస్తూనే ఉన్నారు. కానీ ఎవరో అయి ఉంటారని మేము పెద్దగా పట్టించుకోలేదు. ఇక్కడ మేనేజర్ ఎవరు? మేనేజర్, మేనేజర్. ఎస్ సార్, చెప్పండి. సార్, ఇందాక మీ రెస్టారెంట్లో మా ప్రిన్స్ని ఎవరో కిడ్నాప్ చేశారండి. అవును, బయట ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేశారని చెప్తున్నారు. మీ వాళ్ళేనా? ఆ కిడ్నాప్ చేసిన వాళ్ళు ఇదే రెస్టారెంట్లో చాలాసేపు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ కూర్చున్నారంట. సార్, ఒకసారి
మీ రెస్టారెంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ అన్ని చూపించండి. సారీ మేడం. సారీ ఏంటండి, సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. అదిగో అన్నయ్య, అక్కడ ఉన్నాయి. ఉన్నాయి సార్, కానీ అవి 2 రోజుల నుంచి వర్క్ చేయట్లేదు, రిపేర్లో ఉన్నాయి. సీసీ కెమెరాలు వర్క్ చేయకపోవడం ఏంటి? అవతల మా ప్రిన్సీ కిడ్నాప్ అయిందండి. దానికి నేనేం చేయాలి సార్? మీ వాళ్ళని మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటంటే ఎలా మాట్లాడతారు? ఏంట్రా జాగ్రత్తగా చూసుకునేది? మాకు జాగ్రత్తలు చెప్తున్నావేంటి? వదలండి సీసీ సార్. కెమెరాలు mandatory వదలండి తెలియాలి. అన్నయ్య, వదులు. తెలియాలి. వదలండి. వదలండి సార్. ఏం మాట్లాడుతున్నావు? అన్నయ్య, గొడవ వదలండి, వదలండి. రా బాబీ, రా. నువ్వు ఇలా రా బాబీ. పద. రా బాబీ. వాడంతా రెక్లెస్ గా మాట్లాడుతున్నారో చూశారు కదా. సీసీ కెమెరాలు వర్క్ చేస్తుంటే వాళ్ళెవరో ఖచ్చితంగా తెలిసి ఉండేది. ఇప్పుడు ఏం చేద్దాం వదినా? ప్రిన్సీని తీసుకెళ్ళింది ఎవరో ఎలా తెలుస్తుంది? ఎవరైనా కిడ్నాప్ చేశారంటే ఏదో పర్పస్తోనే చేసిండాలి కదా. కాబట్టి వాళ్ళ డిమాండ్స్ చెప్పడానికి ఖచ్చితంగా మనకి ఫోన్ చేస్తారు. వాళ్ళు ఫోన్ చేస్తేనే కానీ మనమేం చేయలేం బాబీ. వాళ్ళు ఫోన్ చేసే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. ఊరుకో తమ్ముడు, ఏం కాదు. ఊరుకోవే, తనకేం కాదు, వచ్చేస్తుంది. తమ్ముడు, ధైర్యం చెప్పాల్సిన నువ్వే ఇలాగైపోతే ఎలాగయ్యా? అది కాదన్నయ్య, వయసు వచ్చిన పిల్ల. ఆ దుర్మార్గులు దాన్ని ఏం చేస్తారని భయంగా ఉంది. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదయ్యా. గుండం వెళ్ళింది కదా, ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం తీసుకుని వస్తుంది. ఆవిడ పైనుంచి దిగొచ్చిన దేవత ఆధారాల్ని పట్టుకుని వస్తుంది. ఆవిడ వెళ్ళి కనిపెట్టేస్తుంది. తనేమన్నా అంటే మీ అందరికీ కోపాలు వస్తాయి. మీరు తన మీద ఎందుకు అంత ప్రేమ చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇంటి గడప దాటని పిల్ల ఆ గుండమ్మ కారణంగా బయటికి వెళ్ళింది, ప్రమాదంలో పడింది. అదిగో వాళ్ళు వచ్చేసారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.